బీరకాయ పప్పుకు ఈ 2 బీరకాయలు తీసుకుని దీన్ని చెక్కు తీసుకుంటాను. ఇప్పుడు ఇలా పీలర్తో పైన ఇలా తీసుకుంటే చాలండి. ఇలా అంతా చెక్కు తీసుకుని దీన్ని ముక్కలు చేసుకుందాము. కుక్కర్లోకి ఒక సగం కప్పు అంతా పెసరపప్పు వేసాను. ఒక కప్పు అంతా కందిపప్పు అండి. దీన్ని ఇప్పుడు కడుక్కుందాము అండి. బీరకాయలు ఇలా తరుక్కున్నాను. ఎక్కువ సన్నగా తరుక్కుంటే మెత్తగా అయిపోతుంది, అందుకని. తర్వాత ఒక ఉల్లిగడ్డ, ఒక టొమాటో తీసుకున్నాను. 6 పచ్చిమిర్చిని చీలికలు చేసుకుని కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను. వీటినంతా ఇప్పుడు ఇందులోకి వేసేద్దాము. కుక్కర్లోకి నేను కందిపప్పులోకి టొమాటోను, ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా. మిర్చి, కరివేపాకు వేస్తున్నాను. నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. స్పూన్ అంతా కారప్పొడి వేస్తున్నా అండి. పసుపు వేస్తున్నా కొద్దిగా. ఇప్పుడు నీళ్లు వేసి దీన్నంతా కలుపుదాము. ఇవన్నీ మునిగే మాత్రము నీళ్లు వేసి మూత ఉంచి కుక్కర్ ఉంచుతాను. 2 విజిల్కు పెట్టుకుందాము. చూడండి, ఇలా కుక్కర్లో వేసిందంతా ఉడికిపోయింది. బాగా మ్యాష్ చేసుకుందాం కొద్దిగా ఇలాగా. అంటే పప్పు ఉడికింది, ఈ ముక్కలు కూడా ఉడికిపోయిందండి. పులుసు పిండి పెట్టుకున్నానండి, దాన్ని వేస్తున్నాను. ఉప్పు వేద్దాము. ఇది ఉడికింది, అయిపోయింది. దీనికి పోపు వేసేద్దాము. పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. చూడండి, పైన పోపు వేసేసాను. బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.